అసలు ఈవిడికి అన్నదానం చెయ్యాలి అనేది ఎప్పుడు కలిగింది? అంటే అక్కడ పాడి పంట పశువులు అవి చూసి అదంతా పాలేర్లు సరిగ్గా రాకపోవడం, అందరూ అంటే ఆ ఊళ్ళో అన్నసత్రవులు పూటకోళ్ళు అన్నీ ఉండేవిట. కులమతాలు భేదాలు ఉండేవి. గొప్పవాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి తినరు, చాలా సంపన్నులు, మతవర్గం అని ఇవన్నీ ఉండేవి. కానీ ఎప్పుడూ 24 గంటలు పెట్టడం అనేది ఉండదు, డబ్బులు ఇచ్చి తినాలి అక్కడ. టైం టు టైం టైము పొద్దున్న తింటే మధ్యాహ్నం దాకా, మధ్యాహ్నం సాయంకాలం తింటే దాకా ఆ టైం ఉండేది. మిగతా వాళ్ళు ఆకలో అని బాధపడుతుంటే అది చూసి ఈవిడికి, అంటే వాళ్ళు పుట్టింట్లో పెట్టడం అలవాటు కదా, కొంచెం అలవాటు మీదట భర్తను వెళ్ళి జోగన్న గారిని వెళ్ళి అడిగిందిట. ఆ పిల్ల చలాకీతనం, ఆ పనులు అవన్నీ చూసి సరే నీ ఇష్టం అని అతను పర్మిషన్ ఇచ్చారు. ఇంకా అప్పటి నుంచి ఆవిడ రేయింబవళ్ళు, రాత్రి అనక పగలనక, వర్గభేదం లేదు, కులమతం లేదు, బీదా బిక్కి లేదు, ఏమీ లేకుండా పగలు రాత్రి అనక ఎప్పుడు పడితే అప్పుడు అలాగా వండి వచ్చిన వాళ్ళందరికీ కూడా వీధి అరుగుల మీద, తర్వాత మండువాలోగిలండి పెద్ద ఇల్లు వాళ్ళది, అక్కడ మండువాలోను అవన్నీ విస్తళ్ళు వేసి ఆవిడే వంటలు, ఆవిడే వడ్డించడం, ఆవిడే విస్తళ్ళు తీయడం. రాత్రి దాకా కూడా ఎవరెవరు వస్తారా అని ఎదురు చూసి ఇంకా రాకపోతే అప్పుడు పడుకునేది.